బ్రేకింగ్ న్యూస్. కలవట్టు పూర్తి రైతులకు నీరందే సంవత్సరాలు గడిచినా బిల్లులు రాకపాయే. నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో ఊకొండి గ్రామంలో రైతులు పంటలు పండించాలంటే గ్రామంలోని చెరువు నిండాలి. మండలంలోని కిష్టాపురం పెద్ద చెరువు నుండి వచ్చే కాలువ ఇప్పటి తాళవేలంల నుండి ఊకొండి చెరువులోకి నీరు చేరుతుంది. కాలువ అస్తవ్యస్తంగా ఉండి నీరు రావడం లేదని, పంటలు పండక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎంపీటీసీ పోలగోని విజయలక్ష్మి సైతులు గౌడ్ దృష్టికి రైతులు తీసుకువెళ్లగా రైతులతో కలిసి కాలువను పరిశీలించి సిడిపి నిధులు 5 లక్షల వ్యయంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా కలవట్టు నిర్మాణం చేపట్టడంతో నేడు ఊకొండి గ్రామానికి నీరు అందుతుంది. ఇప్పటి దగ్గర ఉన్న కలవట్టును ఊకొండి ప్రజలతో కలిసి పాల్గొని సైతులు గౌడ్ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడిచిన బిల్లులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ పాల్గొని సైదులు వల్ల మాకు నీరు అందడం ఆనందంగా ఉందని, కానీ బిల్లులు ఆపకుండా పూర్తి చేసిన కల్వర్టు బిల్లులు వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు దొడ్డి నాగరాజు, పోలగోని బాలరాజు, చందారెడ్డి, బి మహేష్, బోయపల్లి శ్రీకాంత్, జాల లింగయ్య, బోయపల్లి దశరథ, ఎర్రమాద నవీన, నకరికంటి శ్రీను, బసనగర రాము, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.
ఈరోజు కిష్టాపురం నుంచి ఇప్పటి తాళవెల్లంలో ఊకొండి మునుగోడు పోయే కాలువ మీద ఉండడం జరిగింది. ఇది గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలువ ప్రాసెస్ నడుస్తున్నది. ఈ కిష్టాపురం పైన ఉన్న వాగు పైన చెక్ డ్యామ్ కట్టి అక్కడి నుంచి డైవర్షన్ల కిష్టాపురం చెరువు నింపిన తర్వాత ఈ కాలువ ద్వారా ఇప్పర్తి చెరువు, ఇప్పర్తి 2 కుంటలు, తర్వాత తాళవెల్లంల కుంట చెరువు నింపి ఊకొండి, ఆ తర్వాత 5 మునుగోడు పోయే ప్రధాన న్యాచురల్గా వచ్చే వనరున్న కాలువ ఇది. వర్షపాతం ద్వారా వచ్చే కాలువ ఇది, వాగు చెక్ డ్యామ్ కట్టడం మూలంగా. అయితే గత 2-3 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఈ కాలువ ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ ఇక్కడ మునిగి దీని ద్వారా వచ్చి ఈ కట్టనప్పుడు ఈ నీళ్లు మొత్తం వచ్చి పొలంలో ఉన్న ఈ రైతు పొలం ముంచి రైతు చాలా నష్టపోయేవారు. అది దాన్ని చూసి ఆ రైతు ఇప్పుడు ఇక్కడ గతంలో ఎన్నోసార్లు ఇప్పర్తి తాళవెల్లంల మునుగోడు రైతులు అందరం ఊకొండి రైతులు అందరం వచ్చి ఇక్కడ మట్టి కూడా పోయించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ పాత ఉన్న చెక్ డ్యామ్ పైన గతంలో కిందికి ఉండేది, దానిపైన బస్తాలు కూడా వేయడం జరిగింది. కానీ ఆ రైతు పొలం ఈ రైతు పొలం మునిగే కారణంగా 2-3 రోజులు ఓపిక పట్టి ఆయన నష్టపోతున్న దృష్టిలో పెట్టుకుని కాలువ తర్వాత తెగిపోవడం జరిగింది. ఇది నీళ్లు కట్టడం, మట్టి పోయడం, బస్తాలు వేయడం, తెగిపోవడం ఈ సమస్య ప్రతిసారి జరుగుతుంటే ఇక్కడున్న ఇప్పర్తి కిష్టాపురం తాళవెల్లంలో ఊకొండి అందరూ ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ రైతు కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ అప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. అయితే నేను కూడా పదే కాలువ దగ్గర వచ్చేది కాబట్టి సమస్య నేను చూసేది కాబట్టి నా గతంలో మా భార్య ఎంపీటీసీ ఉన్నది. బై ఎలక్షన్ తర్వాత కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య పరిష్కరిస్తే ఇప్పర్తి కానీ తాళవెల్లంల కానీ ఊకొండి కానీ మునుగోడు వరకు ఈ న్యాచురల్గా వచ్చే కాలువ ద్వారా మనం రైతులు మేలు చేసే అవకాశం ఉందని ఆయన దృష్టి తీసుకపోతే 5 లక్షల రూపాయలు సిడిపి గ్రాంట్ ద్వారా ఆయన బై ఎలక్షన్ గెలిచిన తర్వాత పెట్టడం జరిగింది. 5 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ రైతు పొలంలోకి వెళ్ళి పైకి వెళ్ళి పడ్డ వర్షం నీళ్లు కూడా న్యాచురల్గా బయటకు పోవడానికి మధ్యలో ఘాటు పెట్టడం జరిగింది. దీన్ని హైట్ పెంచి ఈ రైతుకు పోవడానికి బాట దీన్ని 2 వాల్స్ పెంచి ఇప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఇప్పర్తి పోవాలంటే ఆ గేట్ లేపితే ఇప్పర్తి 2 కుంటలు పోవడానికి కూడా ఎటువంటి సమస్య లేకుండా కట్టించడం జరిగింది. ఈ కట్టి 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ₹1 కూడా మా చేతికి అందలేదు. అయినా ఇది ఎంతో రైతుల మంది మేలు జరుగుతున్న సంతోషంగా ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఇప్పటికంటే దృష్టిలో ఉంచుకొని మేము కట్టించిన దానికంటే వడ్డీ దానంత అయింది. దాంతోపాటు మా ఊకొండి చెరువులో దాశనుకుంటాను ఉండేది. కిష్టాపురం నార్కపల్లి టు మునుగోడుకు డబుల్ రోడ్ శాంక్షన్ అయినప్పుడు బై ఎలక్షన్ కంటే ముందు డబుల్ రోడ్ శాంక్షన్ అంటే కాంట్రాక్టర్ మట్టి అవసరం ఉంటే ఊకొండి దాశనుకుండకి వెళ్ళి మట్టి సేకరించి తీసుకోపోవడం జరిగింది. దానికి ఊకొండిలో ఉన్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ఆఫర్ చేయడం జరిగింది. ఆయన మీకు ఎంతో కొంత ఆఫర్ చేస్తుంటే అదేవిధంగా మా భార్య ఎంపీటీసీ కాబట్టి మాకు కూడా ఆఫర్ చేసిండు. నేను ఆఫర్ తిరస్కరిస్తూ మాకు నా సొంతంగా అవసరం లేదు, ఈ ఊరికి మేలు జరిగే ఏదైనా అంశం కావాలని ఆ కాంట్రాక్టర్ని గట్టిగా నేను నిలదీయడంతో ఆ కాంట్రాక్టర్ ఊళ్ళోకి వచ్చితే నీకు ఏం కావాలి ఊరు కోసం అని చెప్తే మాకు కిష్టాపురంకి వెళ్ళి ఇప్పటి తాళవెల్లం మించి వెళ్ళి ఊకొండికి నీళ్ళు వచ్చే కాలువ ఉన్నది, ఆ కాలువ లోతు తీయాలని చెప్తే ఆ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు గారు దయ తెలిసి 200 డిటాచ్ అంతే 25 రోజులు ఈ కాలువ లోతు కూడా తీయించడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే ఈ మధ్య కాలంలో కొంత కూడిపోవడం జరిగింది. దీనికి ఈ రోజు కూడా నిన్నమన్న తాళవెల్లం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీశైలం గారు కూడా ఈ సాగు చేయించడం జరిగింది. ఈ విధంగా ఈ కాలువ ద్వారా ఈ ఒక 4-5 ఊర్ల రైతులకు రైతులకే కాకుండా మన సమ్మర్ వస్తే మా ఊళ్ళో వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, రైతుల దగ్గర బోర్లు బతరాడి ఊళ్ళో నీళ్ళు పెట్టుకునే పరిస్థితి మన అడదాకున్నది. అంటే ఊళ్ళో నీళ్ళు వాడుకోవడానికి లేవు, రైతులు బోర్ల దగ్గర బోర్లు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ వర్షం వస్తే వర్షం నీళ్ళని ఒడిసి పట్టుకొని ఈ ప్రాంతాన్ని మేలు జరగడం కోసం ఆ రోజు ఈ కాలువ ప్లాన్ చేసి చేయడం జరిగింది. దీన్ని కూడా మా వంతు సహకారం చేసి ఈ రోజు దీని ద్వారా నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పుడు మా చెర్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి. దీనికి అందరూ రైతులు కూడా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పటిది మాది సొంత ఊరు. కిష్టాపురం నుంచి మన తాళవెల్లంలోకి పోయే ఈ చెక్ డ్యామ్ ఇది. దీని నుంచి నీళ్ళు అయితే తీసుకుపోతారు. పోయినసారి ఎప్పుడు వచ్చినా వర్షాలు వస్తే మా చేను నాకు ఇటు 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలు మునిగేది. ఇప్పుడు మంచిగానే ఇప్పుడు కట్టిన కాంచి ఏ సపోర్ట్ లేదు, మంచిగానే పోతుంది. ఇప్పుడైతే ఎవరికైతే మంచిగానే పోతారు, రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి, మంచిగానే ఉందని నేను అన్న. నాకైతే గది అయింది. ఇప్పుడు ఇది మన ఊకొండి ఎంపీడీ సార్ ఉండే, ఆయనని కూడా నేను ఎన్నోసార్లు ఇట్లా
తెగిపోతా ఉంటే అరే నా చేను మునుగుతుంది నువ్వు ఎట్లా కట్ట తెగిపోతుంది అని కూడా అన్నా అంటే నేను పెట్టిస్తా నేను కట్టిస్తా అని అన్నాడు ఆ సారు. ఇంక ఎట్లా కట్టించి పోయిండు. ఇంక ఇప్పుడు మాకు చేను అయితే మంచిగా అయింది. నష్టపరాలు మాది ఊకొండి గ్రామం. నా పేరు దొడ్డి నాగరాజు. కృష్ణాపురం నుంచి ఈ కాలువ కొంతకాలం మట్టితోని ఉండేది. ఇది ఎక్కడ తాళేళ్ళ చెరువు రాకపోయేది. తాళేళ్ళ చెరువుకి వస్తేనే ఊకొండికి వచ్చేది. ఈ మట్టితో ఉండడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం వల్ల ఎక్కడెక్కడ నీళ్ళు పోయేది. మా ఎంపీటీసీ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఈ బ్రిడ్జిని ఎమ్మెల్యే కాడ తీసుకుపోయి దీని ఎస్టిమేషన్ ఎమ్మెల్యే కాడ తీసుకుపోయి గతంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేగా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి పోయి మాట్లాడి దీని ఎస్టిమేషన్ వేసి దీన్ని శాంక్షన్ చేసి దీన్ని బ్రిడ్జి కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల కృష్ణాపురం నీళ్ళు వచ్చే నీళ్ళు సాపుగా ఎల్లాల చెర్లకు వచ్చి ఎల్లాల చెర్ల నుంచి మాకు ఉన్నటువంటి ఆ కాలువ నుండి ఊకొండి గ్రామంలో ఉన్న పెద్ద చెరువుకు వచ్చేది. ఆ చెరువులకు రావడం వల్ల ఈ నీళ్ళ వల్ల వందలాది మంది రైతులు బాగుపడుతారు. ఈ కాలువ ఈ బ్రిడ్జి నీళ్లు రావడం వల్ల దాని వలన ఈ అన్నగారు చేసినది చాలా మాకు సంతోషం. ఈ బ్రిడ్జి చేసిన దానికి బిల్లు ఆపడం చాలా తప్ప అనిపిస్తుంది మాకు. కష్టపడ్డందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తక్షణమే బిల్లు పాస్ చేసి తమరికి రావాల్సిన బిల్లు పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చెరువు పైకి వెళ్ళి చౌటుపల్లికి వెళ్ళి వస్తుంటుంది వర్షం నీళ్ళు. వర్షం పడ్డప్పుడల్లా వస్తుంటుంది వరద. ఇంతకుముందుకు ఒక 15 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కాలువ ఆల్రెడీ ఎప్పుడు మట్టితోటి పోసిండే. అంటే వాన చెర్ల ఆ చేను నిండేది, చేను ఖరాబ్ అయ్యేది. అంటే ఆ వర్షం వచ్చి గండి పడి వెళ్ళిపోయేది, తెగిపోయేది, నీళ్లు ఎప్పుడు రాకపోయేది సరిగా. అయితే 3-4 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు వస్తుంటాయి. మా చెరువులు నిండడం ఇక్కడ 20 కుంటలు 2 నిండేది. తాళెళ్ళంలో తాళకుంట ఇళ్ళ చెరువు ఊకోండి నుంచి మునుగోడు దాకా పోయేది నీళ్ళు. మంచిగా నీళ్ళు వచ్చేది. పొలాలు బోర్లు ఇట్లా మంచిగా పోసేది, పంటలు పండేది. ఇప్పుడు ఆల్రెడీ 3-4 ఏళ్ళ నుంచి కట్టిన తర్వాత ఈ బిల్లు లేవలేదు, ఏం చేయలేదు. ఏమైనా లేని వచ్చే నీళ్ళు వస్తానికి వాళ్ళు సహకరియారు. చేసే పనులకు అన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. పక్కన ఉన్న రైతు చాలా ఇబ్బంది పెట్టేది. చేను మునిగిపోతుందని చెప్పేసి ఎప్పుడు కాలువలు తెంపడం అట్లాంటివి జరుగుతుండేది. మా ఎంపీటీసీ గారు పొలగొండ సైదులు ఈ చెక్ డ్యామ్ వేయడం జరిగింది. దీంతో పాటు కాలం అయినప్పుడల్లా వాటర్ వచ్చేస్తాయని ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ ఉన్న డైజెషన్ ఏంటంటే వాటర్ అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఈ తాళ్ళ వెల్లంల నుంచి ఊకొండికి కాలువ ఇట్లా సాఫ్ చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ వల్ల కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఊర్లో మంచినీటి కొరత వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుందని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఉన్న మా మాజీ ఎంపీపీ గారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ గారు ఈ కాలువ చేయించడం జరిగింది. గత 10-15 తీసుకెళ్తున్నాం. దాంతోపాటు మా ఎంపీటీసీ గారు దృష్టి తీసుకపోతున్నాం. అయినప్పటికీ ఆయన కృషి వల్ల ఈ కాలువ చేయడం జరిగింది. దాంతోపాటు మనం తాళ్ళవిల్లంలో ప్రజాప్రతినిధులు ఇట్లా దృష్టిలో ఉంచుకొని ప్రతిదానికి మాకు సహకరిస్తారు. చాలా తీవ్రమైన కరువు ప్రాంతం ఎక్కడ ఉందంటే మన మునుగోడు మండలంలో ఊకొండి అని చెప్పుకోదగ్గేది. కానీ ముందు అలాంటివి ఉండబోవు అని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా ఊరికి గిట్ట చెరువుల నీళ్ళు వచ్చినాయి, మేము గిట్లా కొంచెం సంతోషంగా ఇంత పంటలు వంతాయి, డెవలప్ అవుతాం అనేది యువత ప్రతి ఒక్కరు ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.